మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉండును గాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వర్తమానాన్ని మనం తీసుకుందాం. దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఒక శ్రేష్టమైన మాట ఇలా మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. దైవజనుడు సువార్త సారాన్ని చెప్తున్నాడు. పౌలు గారు ప్రకటించేది ఏంటో తెలియచేస్తున్నాడు. కొరింథీ సంఘానికి పత్రిక రాసి అంటున్నాడు, యూదులు సూచక క్రియలు అడుగుతున్నారట. అవును, యూదులు ఎప్పుడు కూడానండి ఏదైనా నమ్మాలంటే ఒక అద్భుతం జరగాలి అంటారు, ఒక ఆశ్చర్యకార్యం జరగాలి అంటారు, సూచక్రియలు జరగాలి అంటారు. అందుకే యేసు ప్రభు వారు కూడా శరీరధారిగా ఉన్న రోజుల్లో యూదులు అనేక సార్లు యేసయ్యని మాకేదైనా ఒక సూచన చూపించు, నువ్వు ఒక అద్భుతం చేస్తే మేము నమ్ముతాము, నువ్వు ఏ అద్భుతం చేయకుండా ఇలా సామాన్యంగా ఉంటే నువ్వు మెస్సయ్యావని మేమెందుకు నమ్మాలి? మాకు ఒక అద్భుతం కావాలి, మాకు సూచక్రియ కావాలి. ఎప్పుడు ఇలా అడుగుతూ ఉండేవాళ్ళు. చాలాసార్లు యేసయ్య వాళ్ళు అడిగారు కదా అని ఏం చూపించలా. ప్రియులారా, విచిత్రం ఏంటంటే ఏవైనా కొన్ని అద్భుతాలు సూచక్రియలు చూసినా వాళ్ళేం పెద్దగా నమ్మరు. కాకపోతే వాళ్ళు దాని మీద ఫోకస్ చేసినట్టుగా మాట్లాడటం, మాకు ఒక అద్భుతం చూపించు, ఒక సూచక్రియ చేయి, మేము నమ్ముతామని. యేసయ్యను నమ్మటానికి అద్భుతాలు సూచక్రియలు కావాలి అంటున్నారు యూదులు. మీరు కూడా అంతేనా? ఈనాడు చాలామందిని మనం గమనిస్తే ఇలాగే ఉంది. దేవుడు ఉన్నాడు అంటానికి, యేసయ్యను మేము నమ్మటానికి, ఆయన్ని మేము దేవుడిగా విశ్వసించి ఆరాధన చేయటానికి మాకు ఒక అద్భుతం కావాలి, ఆశ్చర్యకార్యం కావాలి, ఒక బలమైన స్వస్థత కావాలి, ఒక మిరాకిల్ జరగాలి, అప్పుడు మేము నమ్ముతాం, అబ్బా దేవుడు ఈయన గొప్పవాడని. అందుకే మీరు చూడండి, ఈనాడు సువార్త సభల్లో కూడా అలాంటి ఒక గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్న కాడ ప్రజలు ముమ్మరంగా విస్తారంగా ఉండటం మనం గమనిస్తాం. ప్రజలకు మేలు జరగొద్దని కాదు, ఒక స్వస్థత రావద్దని కాదు, కానీ అవి జరిగితేనే ప్రభువుని మేము నమ్ముతాము అనటం ఎంత విచారకరమైన విషయం అది. ఈనాటికి అలాంటి ప్రజలు ఉన్నారు. ప్రభువుని అలా కాదు కదా నమ్మాల్సింది. 2, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అవును, గ్రీసు దేశానికి చెందినటువంటి వారు అన్యజనులుగా మనం చెప్పుకోవచ్చు, యూదులు కానివారు. వారు జ్ఞానం వెతకటం, వారిలో నుంచి తత్వజ్ఞానం కలిగినటువంటి ఎంతోమంది బయటకు వచ్చినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. ఒక ప్లేటో కానీ, అరిస్టాటిల్ అనేటటువంటి వ్యక్తి కానీ, ఇంకా మరికొంతమంది గొప్ప జ్ఞానవంతులు, ప్రియులారా, వాళ్ళందరూ జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారు. మాకు ఇంకా జ్ఞానం కావాలి, ఇంకా జ్ఞానం కావాలి, ఏదైనా కొత్త సంగతి తెలుసుకోవాలి, జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది వారికి ఉన్నటువంటి తపన. అంతేకాని సరైన జ్ఞానంతో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం, అదేముండదు. జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారు. ప్రియులారా, ఈ రోజున కూడా చూడండి, లోకంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించడానికి మనిషి ఎంత ప్రయత్నం చేస్తాడో, ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాడు, ఎన్ని పుస్తకాలైనా చదువుతాడు, ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఎన్ని ప్రయాణాలైనా చేస్తాడు, ఎంత ప్రయాసైనా తీసుకుంటాడు.
నాకు నాలెడ్జి కావాలి, జ్ఞానం కావాలి. లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమని ప్రభు చెప్పారు. ఎందుకని? లోక జ్ఞానం ప్రభువుని తెలుసుకోలేకపోతుంది. యేసు ప్రభువుని, ఆయన శిలువ మరణాన్ని లోకంలో ఉన్న జ్ఞానం గుర్తించలేకపోతుంది. అది వారికి వెర్రితనంగా కనపడుతుంది. మరి ఏం ఉపయోగం? ఎంతో జ్ఞానం, పెద్ద పెద్ద చదువులు చదివి, ఏమిటి చదువుకోవటం తప్పు కాదు, జ్ఞానంగా ఉండటము తప్పు కాదు. కానీ ఇక జ్ఞానమే సర్వం అనుకుంటూ, జ్ఞానం ఉంటేనే సరిపోయిద్ది అనుకుంటూ, అసలైనటువంటి జ్ఞానాన్ని, అసలైన విషయాన్ని తెలుసుకోలేనటువంటి జ్ఞానం ఈనాడు లోకంలో దేనికి ప్రయోజనం? అందుకనే పౌలు గారు అంటున్నాడు, యూదులు సూచక క్రియలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట అండి. వాళ్ళేదో సూచక్రియలు, అద్భుతాల మీద దృష్టి పెట్టారు కదా అని మేము ఆ సువార్త చెప్పి, లేకపోతే అవన్నీ చేసుకుంటూ అట్లా వెళ్ళటం లేదు. వీరు జ్ఞానాన్ని వెతుకుతున్నారు కదా అని చెప్పి వీరికి బాగా లోతైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి ఆ జ్ఞానం ఈ జ్ఞానం బోధించి అలా మేము కాలం గడపటం లేదు. వీరు జ్ఞానం కావాలని ఆశించినా, వారు సూచక్రియలు కోరుకున్నా వాటితో మాకేం పెద్ద పని లేదు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. నా సువార్త సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించటం. పౌలు గారు అంటున్నాడు, మా సువార్త ఏంటంటే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం మేము అంటున్నాడు. ఇది నిజమైన సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు సిలువలో చనిపోయాడు. ఆయనందు విశ్వాసం ఉంచటం ద్వారా నీ పాపానికి క్షమాపణ, నీ నరక పాతాళాలు కొట్టివేయబడి నిత్య జీవానికి వారసురాలి అవుతున్నావు. ఇది కదా సిలువ సందేశం, ఇది కదా సిలువ సువార్త. యేసయ్య నీ స్థానంలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజున పునరుద్ధానుడై లేచాడు. లేఖనాల ప్రకారం ఇవన్నీ జరిగాయి. ప్రభువునందు విశ్వాసం ఉంచు, దేవుని తట్టు తిరుగు. ఇది సిలువ సువార్త, ఇది అసలు సువార్త. ప్రియులారా, ఈనాడు సువార్తల్లో కూడా చూడండి, సువార్త మీటింగ్స్లో, రక్షణ సువార్త సభలు, సువార్త మహాసభలు, ఇలాంటి పేర్ల మీద మనకి ఎన్నో సువార్త సభలు కనపడుతున్నాయి. వాస్తవానికి సువార్త తప్ప అంతా ఉంటుంది అక్కడ. మీరు చూసుకోండి, గాస్పల్ తప్ప మిగతా అదంతా ఉంటుంది. సిలువ లేని ప్రసంగం, విలువ లేని ప్రసంగం. నేను మరలా చెప్తున్నాను ఒక దైవజనుడిగా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు అన్నారు, సిలువ లేని సువార్త విలువ లేని సువార్త. సువార్తకు సారం సిలువ, కల్వరి. కల్వరి సిలువలో బలి అయిపోయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని చెప్పటం, ఆయన బలియాగం బోధించటం, ప్రకటించటం. ఈ రోజుల్లో ఎక్కువ సిలువ ధ్యానాలు చేస్తున్న సంఘాలు ఉన్నాయి, సిలువ సందేశాలు అందిస్తున్న దైవజనులు ఉన్నారు. దేవుడు వారందరినీ ఆశీర్వదించునుగాక. సిలువే మనకు విలువ. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించటమే మన ధ్యేయం, అది మన భాగ్యం. ప్రియులారా, ఈ మాటలు వింటూ ఉండగా దేవుని బిడ్డగా, విశ్వాసిగా ఉన్న నీవు సిలువను గూర్చి ధ్యానించు. సిలువలో నీ కొరకు చనిపోయిన యేసునందు విశ్వాసం ఉంచు. అక్కడే నీ పాప క్షమాపణ, అక్కడే నీ పరలోక భాగ్యం, అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. సిలువ లేనిదే మన జీవితంలో ఇంకేమీ లేదు. సూచక్రియలు, అద్భుతాల మీద లేక లోక జ్ఞానం మీద దృష్టి పెట్టద్దు. సిలువ వేయబడిన క్రీస్తునందు విశ్వాసం ఉంచు. సిలువే నీ అతిశయంగా మారునుగాక. ఈ విషయాలు మనసులో ఉంచుకో. నువ్వు దైవజనుడు అయితే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించు. నువ్వు ఏ ప్రసంగం చేసినా సిలువ దగ్గరకు రావాలి. నువ్వు ఏ అంశాన్ని తీసుకున్నా, ఏ టాపిక్ తీసుకున్నా సిలువ దగ్గర ముగించాలి. సిలువే మన కేంద్ర స్థానం. సిలువ వేయబడిన క్రీస్తును మనం ప్రకటిద్దాం. తద్వారా అనేక ఆత్మల్ని
ప్రభు తట్టు తిప్పుదాం. మీరు కూడా సిలువ వేయబడిన క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. దైవ దీవెన, ఆశీర్వాదాలు, నిత్య జీవాన్ని పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నామని పౌలు గారు అన్నాడు. ప్రభువా, నిజంగా మిమ్మల్ని ప్రకటించటానికి, సిలువ వేయబడిన మిమ్మల్ని గురించి చెప్పటానికే మాకు సహాయం చేయండి. ఆ వర్తమానాలు విన్నప్పుడు ప్రజలు బండ గుండె బద్దలవాలినైనా మారు మనసు కలగాలి. పరలోక రాజ్యానికి ప్రతి బిడ్డ వారసుడవ్వాలి, వారసురాలవ్వాలి. అట్టి కృప దయచేయండి. ప్రతి సువార్త సభలో, ప్రతి వర్తమానంలో సిలువే కనపడునుగాక. మీరు సిలువలో పైకెత్తబడితే అందరినీ ఆకర్షించుకుంటారు నాయనా. అట్టి సందేశాలు మా నోట ఉంచండి. మిమ్మల్ని గురించి, మీ సిలువను గురించి ప్రకటించడానికి, మీ సిలువ త్యాగాన్ని గురించి బోధించడానికి మాకు సహాయం చేయండి. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. సిలువ శక్తిలో ఉన్న దీవెనలన్నీ మీ బిడ్డలకు నిండారులుగా కలుగునుగాక. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.